మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ను సంప్రదించండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ నటి కుమార్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. సార్ నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారు తన ఆస్తులను అమ్మేసుకుంటున్నారు అన్న ఒక న్యూస్ రావడం చూస్తున్నాం. మరి ఎందుకు ఆస్తులను అమ్మేసుకుంటున్నారు? అంటే పార్టీని రన్ చేయడానికైనా ఇంకేదైనా రీజన్ అయ్యి ఉంటుందా సార్? ఆస్తులు కొంటున్నారంటేనే మీ హిస్టరీ. ఆస్తులు కొంటున్నాడంటే ప్యాకేజ్ స్టార్ అంటే ఆస్తులు కొంటున్నాడు, ప్యాకేజీలో వచ్చేసిన డబ్బులన్నీ ఆస్తులు కొంటున్నారు అంటే ఆయన నిజాయితీకి ఆయన పార్టీ నడపడం కోసం ఆయన ఆస్తులు సంపాదించుకున్న ఆస్తులు అమ్ముతున్నాడు, వేరే వాళ్ళ ఆస్తులు అమ్మట్లేదు కదా. మరి ప్యాకేజ్ స్టార్ అంటే ఎక్కడ వర్తిస్తుంది అంటే ఆయన ఆస్తులు అమ్ముకొని పార్టీ నడుపుతున్నాడు. మరి ప్యాకేజ్ స్టార్ అంటే వీళ్ళందరూ వేల కోట్లు ఇవ్వాలి కదా, వేల కోట్లకు ప్రాపర్టీ కొనాలి కదా, అవునా కదా. అంటే దాంట్లో ఆయన నిజాయితీ, పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ ఉంది కదా, నిజాయితీ గారు వ్యక్తి అని ఒప్పుకుంటారు కదా మీరు. అయిపోయింది. ఆయన ఆస్తులు అమ్ముతున్నాడు అంటే ఆయన పార్టీ కోసం అమ్ముతున్నాడు. ఆయన సినిమా తీసిన డబ్బు కూడా పార్టీ కోసం అమ్ముతున్నాడు. వచ్చిన డబ్బులు కూడా రెమ్యునరేషన్ అన్నీ అట్లకే పెడుతున్నాడు. ఈరోజు మొత్తం టోటల్గా అన్నీ పెడుతున్నాడు కాబట్టి ఆయన దగ్గర ఏంటి ప్యాకేజ్ స్టార్ అనేది తప్పు, డబ్బులు తీసుకుంటున్నాడు అనేది తప్పు, డబ్బులు ఇంకోళ్ళు మధు పెడుతున్నాడు అనేది తప్పు. కార్యకర్తలుగా ఆయన చెప్పాడు నాకున్న డబ్బుల్లోనే నేను సర్దగలుగుతాను అన్నాడు. అంతే కదా. మరి నేను అందుకే కార్యకర్తలను అంటున్నాను, మీ నాయకులుగా మీరు మీ పార్టీని మీరు బలప్రయత్నం చేసుకొని మీరు పార్టీని కార్యకర్తలను కాపాడుకొని నిలబెట్టుకొని మీరు బూత్ వైజ్గా వార్డుల వైజ్గా చేసుకొని ఉంటే ఈరోజు 24 కాదు 100 సీట్లు అడిగేవాళ్ళం మనం. 100 సీట్లు ఇప్పుడు కూడా మనం 150 దించవచ్చు సపరేట్గా. ఎన్ని గెలుస్తాం? మళ్ళీ అవమానం అవసరమా మనకి? అసెంబ్లీలో అడుగు పెడదాం. ఈ 24గా ఈ 30 కన్ఫామ్ మనం గెలిపించుకోవాలి. గెలిపించడానికి టీడీపీ వాళ్ళు సపోర్ట్ చేయాలి, మళ్ళీ టీడీపీ వాళ్ళకి జనసేన సపోర్ట్ చేయాలి. వీళ్ళని వాళ్ళు దెబ్బెట్టద్దు, వాళ్ళని వీళ్ళు దెబ్బెడితే మీరు కష్టపడిన ఫలితం అంతా పోయి వాళ్ళకి వస్తుంది లాభం, ఎవరికి వైసీపీకి లాభం వస్తుంది. ఆ లాభం కోసమే ఇలాంటి గొడవలు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో మనం పడవద్దు. మనం ఆ ప్రయత్నంలో పడకుండా మన ఇద్దరం అన్నదమ్ములుగా జనసేన ఓటింగ్ వచ్చి టీడీపీకి, టీడీపీ ఓటింగ్ జనసేనకి వచ్చి కలిసికట్టుగా తిరిగి కలిసికట్టుగా మనం ఉండి 1-2 నెలలు కష్టపడితే మన గవర్నమెంట్ వస్తుంది కదా. పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలో చూస్తాం. పవన్ కళ్యాణ్ గారిని గవర్నమెంట్ వచ్చిన వెంటనే మీరు ఏ హోదాలో మీరు ఊహించిన హోదాలో చూస్తారు. అది నాకైతే నమ్మకం ఉంది. ఊహించని ఎవరు ఊహించరు ఆ హోదాలో ఆయన చూస్తాం. ఓకే సార్, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న కుప్పం సభలో మాట్లాడుతూ కుప్పంకి అసలు చంద్రబాబు గారు ఏమీ చేయలేదు, చేసిందంతా నేనే, ఇన్నాళ్ళ పాలనలో ఆయన అసలు ఖర్చు పెట్టింది లేదు, మీకు నీళ్ళు ఇచ్చింది కూడా లేదు, నేనే నీళ్ళు ఇచ్చానని చెప్తూ వచ్చారు. అలాగే అక్కడ చంద్రబాబు గారి పైన భరత్ అని ఒక ఎమ్మెల్సీని ఆయనకు పోటీగా నిలబెట్టడం జరిగింది. మరి ఈసారి అయితే చంద్రబాబు గారు ఓడిపోవడం ఖాయమని ఆయన చెప్పడం చూస్తున్నాం. మరి ఎలా ఉంటుంది అంటారు అక్కడ రైవాలరీ? అంటే కూడా 2 విషయాలు ఉన్నాయి. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారని నేను చెప్పను. ఎందుకంటే పులివెందులో ఆయనకి ఎంత గొప్ప, వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి పులివెందులో గెలుస్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ అలాగే గెలుస్తారు. ఈ 2 పెట్టే వదిలేద్దాం. వదిలేస్తే ఇప్పుడు 5 సంవత్సరాలు అన్ని నీళ్లు ఈయన ఇచ్చుంటే పోలవరం నీళ్ళు ఏమయ్యాయి, పోలవరం డ్యామ్ ఎందుకు పూర్తి అవ్వలేదు, గద్రీలు ఇవన్నీ చాలా ఉన్నాయి చెప్పుకుని పోతే. ఆయన ఆల్రెడీ పూర్తి చేసి పట్టిసీమ కాలువలు అన్నీ కూడా మనం పూర్తి చేస్తే మొత్తం అంతా ఈయన 10% ఉంటే ఆ 10% వరకు పూర్తి చేసాం. ఇది వాస్తవం. 5 సంవత్సరాల్లో మనం ఏం సాధించామంటే రోడ్లు వేసామంటే లేదు, మనం ఇల్లులు కట్టామంటే లేదు. మనం ఏం చేసాము, ఏం సాధించాము? కరెంటు మాత్రం 24 గంటలు 6 గంటలు కరెంటు తీసుకొచ్చాం. మిగులుపు కరెంటు ఉండేది మనం ఈరోజు అప్రూపాలు అయిపోయాం. ఇవన్నీ సో మెనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి ఎలా ఏ రైట్లో మనం గెలుస్తామని అంటాం? మొన్నటిదాకా ఆయన మాట అన్నాడు, నేను పని చేశానంటే నాకు ఓటు వేయండి, పని చేయలేదు అనుకుంటే ఓటు మానియండి అన్నాడు. మరి ఈ రోజు ఎందుకు ఆ మాట అనలేకపోతున్నాడు? యాజ్ రైట్. మరి అదే మాట ఆయన అనమనండి ఎమ్మెల్యేలు నాలుగుని, నేను పని చేస్తే నాకు ఓటు వేయండి అవ్వా, నేను పని చేయకపోతే నాకు ఓటు వేయొద్దు, మీ రోడ్డు బాగుంటే నాకు ఓటు వేయండి అవ్వా, లేకపోతే పడద్దు, 24 గంటలు కరెంట్ వస్తేనే మీకు ఓటు వేయండి అవ్వా, మీకు కరెంటు బిల్లు నేను తగ్గించాను, కరెంటు బిల్లు కరెక్ట్గా వస్తుంది అనుకుంటే నాకు ఓటు వేయండి, నాకు మున్సిపల్ ట్యాక్స్ కరెక్ట్గా వస్తుందంటే ఓటు వేయండి, మీకు మొత్తం చెత్త బిల్లు పడలేదు అనుకుంటే నాకు ఓటు వేయండి, మీకు అందరికీ 24 గంటలు పొలాల్లో వాటర్ వస్తుందంటే, రైతు బంధు పడుతుందంటే, వాటర్ వస్తుందంటే, మా ఎరువులు బాగున్నాయంటే, ఇంకోటి బాగున్నాయంటే, ప్రతి అభివృద్ధి కార్యక్రమాలు బాగున్నాయంటే నాకు ఓటు వేయండి, మీరు గెలిపించమని ఎమ్మెల్యేలని అడగండి. ఈ దమ్ము ధైర్యం ఉంటే ఈ దాని మీద వెళ్ళండి. అప్పుడు నిర్ణయం. ఎస్, ఆ జనాలు నిజంగా ఆ మాట అన్న తర్వాత ఓటు వేశారనుకోండి, 5 సంవత్సరాలు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. తప్పే ఉంది. ఆయన వర్క్ చేశారు.
అప్పుడు చంద్రబాబు గారు అవసరం, పవన్ కళ్యాణ్ గారు అవసరం ఉండదు. ఉండదు. వర్క్ చెయ్యకపోతే వేస్తారు ఓటు కదా. మనం టింగ్ వేసాం, టింగ్ వేసాం. టింగ్ వేయడం ఏంటండి? మా డబ్బు మీరు మాకేస్తున్నారు. వాలంటీర్స్ని భయపిస్తారు. వాలంటీర్స్ ఇస్ ద గవర్నమెంట్. గవర్నమెంట్ శాలరీ ఇస్తుంది, మీరు కాదు ఇస్తుంది, వైసీపీ కాదు. అది గుర్తుపెట్టుకోవాలా. వాలంటరీ ఈజ్ అ వర్కర్, ఈజ్ గవర్నమెంట్. టెంపరీ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, ఏ పోస్ట్ అయినా అవ్వచ్చు, పర్మనెంట్ అయినా అవ్వచ్చు. ఈజ్ అ వర్కర్, ఈజ్ అ గవర్నమెంట్ సొమ్ముతో వస్తున్నారు వాళ్ళు. కనుక వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది ఈ సొమ్ము మాకు గవర్నమెంట్ ప్రజలు ఇస్తున్నారు. నాట్ ఓన్లీ వైసీపీ, జగన్మోహన్ రెడ్డి గారి ప్లేస్లో చంద్రబాబు గారు ఉన్న ఇస్తారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్న ఇస్తారు, షర్మిలమ్మ ఇస్తారు. కనుక మేము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మేము నిబద్ధతగా మేము చేస్తాము అని చెప్పి వాళ్ళు చెయ్యాలి. వాళ్ళు భయపడుతూ మీకు రేపు తీసేస్తాం, రేపు వస్తే మేము తీసేస్తాం అని అన్నారు అనుకోండి. అంటున్నప్పుడు మీరు డేటా ఇవ్వడం తప్పు, చట్టరీత్యా చాలా ఉన్నాయి తప్పులు. అవన్నీ మీరు చేయడం తప్పు. ఆల్రెడీ ఇప్పుడు ఇంతకుముందు టీడీపీ హయాంలో ఒక జరిగేటప్పుడు ఇదే జరిగేటప్పుడు కేసులు జరిగాయి, అవుతున్నాయి. అరెస్ట్ కూడా ఆల్రెడీ సిఐడి కేసు కూడా రిజిస్టర్ అయింది. కనుక మీరు అందరూ కూడా ఒక్కసారి ఆలోచించుకోండి. గవర్నమెంట్లు వస్తుంటాయి, వెళ్ళిపోతుంటాయి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ శాశ్వతం, మన దాంట్లో పనిచేసే ప్రైవేట్ ఎంప్లాయీస్ శాశ్వతం. కనుక డేటా శాశ్వతం. మన తప్పు ఇప్పుడు మన తప్పు కానీ 5 సంవత్సరాల తర్వాత తెలిసినా కూడా మనల్ని అరెస్ట్ చేయొచ్చు. కనుక మీ తప్పు చెయ్యొద్దు. గవర్నమెంట్లు ఈరోజు ఉంటాయి, రేపు వెళ్ళిపోతాయి. ఈ నాయకుడు వెళ్ళిపోతాడు, ఇంకో నాయకుడు వస్తాడు. కానీ మీరు శాశ్వతం. మీకు 50 సంవత్సరాల చరిత్ర ఉంటుంది, 40 సంవత్సరాల సర్వీస్ ఉంటుంది. కనుక మీ సర్వీస్ని మీ సర్వీస్ మీద ఆధారపడి మీ పిల్లలు ఉంటారు, మీ భార్య పిల్లలు ఉంటారు, అందరూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరి కోసం ఒక్కసారి ఆలోచించండి. మీరు ఏదైనా సరే రాజకీయ పార్టీకి సపోర్ట్ చేసేటప్పుడు ఒక్కసారి ఆ భార్యని, ఆ పిల్లల్ని ఆలోచించండి. రేపు ఏమైనా జరిగితే మన భవిష్యత్తు ఏంటి, మన జీవితం ఏంటి, మన లైఫ్ ఏంటి. ఇప్పుడు తెలంగాణలో చేశారు, కొన్ని తప్పులు జరిగాయి. ఇప్పుడు కుంభకోణాలన్నీ బయటకు వస్తున్నాయి. ఆఫీసులో బలైపోయింది ఆఫీసర్సే, ఐఏఎస్ ఐపీఎస్ అవరు, కింద కేటరే అవుతారు. ఇవన్నీ ఒక్కసారి ఆలోచించండి. మీరు నైట్ ఆలోచించుకోండి. రేపు ఉదయాన్నే రేపు ఏమైనా ప్రాబ్లం వస్తే మా పిల్ల పెళ్ళి ఎలాగా అవుద్ది, మా బిడ్డడి పెళ్ళి ఎలాగా అవుద్ది, మా ఈ అవమానం ఒక ఏసీపీ వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ ఈ పార్టీ వెళ్ళిపోయిన తర్వాత ఇంకో పార్టీ పట్టుకుంటే మా రేపు ఉదయం మా భవిష్యత్తు ఎలా తలెత్తుకుని తిరగాలి, ఎలా మా పిల్లల సంబంధాలు ఎలాగొస్తాయి, ఉద్యోగాలు ఎలాగొస్తాయి, మా జీవితాలు ఏంటి అని గవర్నమెంట్ ఆలోచించాలి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆలోచించాలి. పోలీస్ డిపార్ట్మెంట్ డ్రెస్ ఉన్నంత వరకు మనం డ్రెస్ నాయకులమే. పోలీసు వాళ్ళు మనం ఏమైనా డ్రెస్ ఉన్నంత వరకు మీరు అసభ్యకర కొంతమంది మాత్రమే. అసభ్యకరంగా తిట్టడం, మీరు ఒక గవర్నమెంట్కి ఒక ఎమ్మెల్యేకో లేకపోతే ఇంకొకరికో సపోర్ట్ చేసుకుంటూ ఈ అపోజిషన్ వాళ్ళు తీసుకెళ్ళి లోన్ వేయడం, కొట్టడం, ఇవన్నీ ఓకే. ఆ ఎమ్మెల్యే 5 సంవత్సరాలు ఉంటాడు, ఇంకొక ఎమ్మెల్యే రావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత చంద్రబాబు గారు రావచ్చు. కానీ మీరు శాశ్వతం, మీ పోస్ట్ శాశ్వతం, మీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ శాశ్వతం, మీ గైడ్లైన్స్ శాశ్వతం, మీ చట్టాలు శాశ్వతం. కనుక దాంట్లో కూడా మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. అది చేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి. రేపు ఉదయం మనకి ఏమైనా జరుగుతాయి, మన పిల్లలు, మన భార్య వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అసభ్యకరంగా తిడితే, వాళ్ళు తిడితేప్పుడు మన భార్యను, మన పిల్లల్ని ఏమైనా తిడతారేమో, లేకపోతే మనల్ని అంటారేమో. ఈ డ్రెస్ వేసుకున్నది మాత్రాన మనం వాళ్ళని తిట్టే హక్కు మనకి ఎక్కడుంది? వాళ్ళ మీద మనకి ఏ సెక్షన్లు ఉన్నాయో మన చట్టం ఏం చెప్తుందో ఆ కేసులు పెడదాం. మనకెందుకు ఈ తప్పు? మనం ఎందుకు ఈరోజు బూట్ కాలుతో తనడం? మనకెందుకు చేతులతో కొట్టడం? మనకెందుకు థర్డ్ డిగ్రీ ఉపయోగించడం? అదేమో మొత్తం టోటల్గా సోషల్ ఎలిమెంట్స్ కావు, లేకపోతే దేశద్రోహం చేయలేదు. వాళ్ళేమో మొత్తం టోటల్గా వాళ్ళేం గంజాయి అమ్మట్లేదు, డ్రగ్స్ అమ్మట్లేదు. సామాన్యమైన వ్యక్తులు జనాల మీద మనం ఎందుకు దురుసుగా ప్రవర్తించడం? ఇది ఒక పోలీసు వాళ్ళగా మన బాధ్యత ఏంటి? వాళ్ళని మనం వీలైతే కౌన్సిలింగ్ చేసి వాళ్ళు మార్చడానికి చూడాలి. వాళ్ళు మర్డర్ చేసినాడో, మానభంగం చేసినాడో, ఒక సైకోనో, ఒక డ్రగ్గిస్టో, ఒక మన సమాజానికి ప్రమాదకరమైన వ్యక్తిని తీసుకొచ్చి అలాంటి వాళ్ళని మీరు ఏం చేసినా కూడా ప్రజలు ప్రశ్నించరు. కానీ ఒక సామాన్యమైన స్టూడెంట్ని, ఒక సామాన్య తోపుడు బండి వాడిని, ఒక సామాన్యమైన ఒక ఆడపిల్లని, ఒక సామాన్యమైన ఒక చిన్న పిల్లల్ని, ఒక సామాన్యమైన ఒక అక్కని, ఒక తమ్ముడిని మీరు అసభ్యకరంగా చెప్పుకోలేని విధంగా మీరు తిరుగుతున్నప్పుడు రాంగ్ రూట్లో వచ్చారనో, రైట్ రూట్లో వచ్చారనో, లేకపోతే లైట్ లేదనో, లేకపోతే మీరు నైట్ వచ్చారనో, లేకపోతే ఎక్కువ స్పీడ్ వస్తున్నారనో,
చట్టం ప్రకారం మనం కేసులు పెట్టాలి తప్ప మనం అసభ్యకరంగా మనము ఈ డ్రెస్ వేసుకున్నామని మాట్లాడకూడదు. ఎందుకంటే మనకి రేపు ఉదయం మన పిల్లలు ఉన్నారు, మనకు అక్క ఉంది, మన అమ్మ ఉంది, మన భార్య ఉంది అని ఆలోచన మాత్రమే పెట్టుకోగలగాలి. ఇవన్నీ ఈరోజు ఈ గవర్నమెంట్ ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, వెళ్ళిపోతారు, ఇంకో గవర్నమెంట్ వస్తుంది, మీరు శాశ్వతం. అది గుర్తుపెట్టుకుంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ ఎలక్షన్స్లో బాగుంటుందని నా ఆలోచన. కరెక్ట్ సార్. సరే, ఇక ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్లో నిన్న కేసీఆర్ గారు ఇక్కడ బీఆర్ఎస్ లో ఒక్క ఎంపీ సీట్ గెలుచుకోదు, ఇది నా ఛాలెంజ్ అని చెప్పేసి అన్నారు. ఇటువైపు నుంచేమో మరి ఒక్క ఎంపీ సీట్ గెలిచినా నువ్వు రిజైన్ చేస్తావా అని చెప్పి వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ గెలుచుకునే పరిస్థితి లేదంటారు. ఒక చిన్న మాట, రేవంత్ రెడ్డి గారు సీఎం కదా, రేవంత్ రెడ్డి గారు ఆయన సీఎం హోదాలో ఆ ఛాలెంజ్ చేశాడు. స్వీకరించవలసింది సీఎం ఎక్స్ సీఎం గారు. లేదనుకుంటే ఎక్స్ సీఎం గారి స్థాయి, ఆ సీఎం కూడా సరిపోరు, ఇక ఎక్స్ సీఎం గారికి పిఎంఏ కావాలనుకుంటే, పిఎం గారే సవాల్ ఇస్తారనుకుంటే పోనీ కేటీఆర్ గారు. వాళ్ళిద్దరూ ఏమైనా వచ్చారు, రెస్పాండ్ అయ్యారా? అవలేని దానికోసం నో కామెంట్. మన దానికి ఎందుకు, ఆయన ఛాలెంజ్ మీద ఉన్నాడు. దాని ఛాలెంజ్కి ఇప్పుడు నేను కూడా మాట్లాడతా. అది ఇందాకలో మాట్లాడినాను, మన స్థాయి గెలుగుతారు మనం మాట్లాడాలి, మన స్థాయి లేని వాళ్ళతో మనం మాట్లాడకూడదు. అలాగా ఆయన సీఎం గారి స్థాయి అయింది, సీఎం గారి స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిపీట్ ఇస్తే దానికి ఆయన మాట్లాడతాడు. అంతే తప్ప ఎవరో రోజు కార్యకర్తలు చాలా మంది ఉంటారు, రోజుకు 100 మంది మాట్లాడతారు యూట్యూబ్లో, అందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉండదు కదా. అంతే కదా. ఇప్పుడు కేటీఆర్ గారి కొడుకు అయితే మాట్లాడలేదు, కేసీఆర్ గారి కొడుకు అయితే మాట్లాడలేదు, మరి కేసీఆర్ గారి కూతురు మాట్లాడలేదు, మరి ఆయన చిన్నాన్న కొడుకు అన్నయ్య కొడుకు వాళ్ళు ఎవరు మాట్లాడలేదు, మరి ఎవరో కార్యకర్తలు మాట్లాడి ఉండొచ్చు. కానీ కార్యకర్తలకు ఆయన సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ఆయనకి దానికి ఎవరు బాధ్యులు? పార్టీ ప్రెసిడెంట్. ఎస్ మేము రాడి, మేము పార్టీ మూసేసుకుంటాం ఒక్క సీట్ రాకపోతే అని వాళ్ళు చెప్పాలి. వాళ్ళు ఆపురా దానికి మేము పార్టీ మూసుకుంటాం, వాళ్ళు మీరు రాజీనామా చేస్తారు ఎంపీ మినిస్టర్ చీఫ్ మినిస్టర్కి వస్తే అని వాళ్ళిద్దరు, అది ఛాలెంజ్. ఇద్దరు చేయరు, ఆయన పార్టీ దిగడు, ఈయన పార్టీ మూయడు, కనుక దానికోసం మన ఇద్దరు మాట్లాడుకోవడం కూడా వేస్ట్ కదా. అది ఇప్పుడు ఇంకోటి, ఎంపీ సీట్లు వస్తాయా రావా, ఒకటండి. ట్రయాంగిల్ ఫైట్ నడుస్తుంది. ఈ ట్రయాంగిల్ ఫైట్లో బీజేపీ వెరీ స్ట్రాంగ్ ఉంది, కాంగ్రెస్ ఇక్కడ స్ట్రాంగ్గా ఉంది. కాంగ్రెస్కి అపోజిషన్ బీజేపీ ఉంది, బీఆర్ఎస్ కూడా అంత పర్ఫార్మెన్స్ పూర్తిగా లేకపోయినా పర్ఫార్మెన్స్ ఉంది. అయితే దాంట్లో ఎవరు ఎత్తుగడలు ఎత్తుగడలు ఎవరెవరు ఎన్ని ఉంటాయి. ఇప్పుడు 2 నెలలు 3 నెలల్లోనూ కాంగ్రెస్ గవర్నమెంట్ పాలన ఎలాగుంది, ఈరోజు మొత్తం వచ్చేసింది, వీళ్ళు మొత్తం టోటల్ ఫెయిల్ అయిపోయారు అంటానికి ఎవరికి లేదు. 10 సంవత్సరాలు చేసిన దానికే మనం ఎవరైనా చెప్పలేకపోయాం మా పాలన అద్భుతంగా ఉందని మీరు అంటారు, అద్భుతంగా లేదని జనాలు అంటారు. 10 సంవత్సరాల పాలన, ఇంకా 3 నెలల పాలనలో మనం ఎలా చెప్పగలుగుతాం? 3 నెలల పసిగుడ్డికి మాటలు వస్తాయా? 6 నెలల పసిగుడికి మాటలు వస్తాయా? అందుకే అంటారు సంవత్సరం అంటారు. సంవత్సరం అయిన తర్వాత ఆ పిల్లడి భవిష్యత్తు ఏంటి, అన్నప్రసన్న చేసిన తర్వాత ఆ పిల్లడు ఎలా మాట్లాడతాడు, ఏం చేస్తాడు, ఆ చేష్టలు ఏంటి అనేది మనం తెలుసుకోగలుగుతాం. రూపురేఖలు తెలుసుకోగలుగుతాం అంటాం. రూపురేఖలు అంటే ఎవరి ముఖం ఎలాగుంది అని. అలాగా పార్టీ కూడా అంతే, గవర్నమెంట్ కూడా 6 సంవత్సరం అయితే రూపురేఖలు ఏంటి, అసలు ఏమేమి జరుగుతున్నాయి, ఈ మిగులు బడ్జెట్ ఎంత, తగులు బడ్జెట్ ఎంత, అసలు ఎక్కడెక్కడ మనకు ఇచ్చిన వాగ్దానాలు చేశారా చేయలేదా, నెరవేర్చారా, అపోజిషన్ ఏ విధంగా చేస్తున్నారు, ఎలాగున్నారు, ఇవన్నీ చూడగలుగుతాం. 2 నెలలు ఇంకా 3 నెలలు రాలేదా? 3 నెలలు రాకుండానే మీరు అప్పుడే రేవంత్ దిగిపో అంటే ఆయన ఇంకా పాపం సీట్ కూడా ఇంకా సర్దుకోవట్లేదు పూర్తిగా. పాపం దానికి ఆయన దారి పొడుగుతూ తిరుగుతూనే ఉన్నాడు, ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మళ్ళీ రేపు ఫండింగ్ కావాలి,